మహానటి సీతారామం, లక్కీ భాస్కర్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఇటీవల ఈ హీరో బర్త్డే సందర్భంగా కాంతా అనే కొత్త సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్లు. 1950 మద్రాసులో జరిగిన ఓ ఉత్కంఠమైన నాటకీయ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో రానా సముద్రకని ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. 2 నిమిషాల 38 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్లో వెండితెర వెనుక జరిగే సంఘటనలు, దర్శకుడు హీరో మధ్య నడిచే ఇగో వార్ని సినిమాటిక్ మేనర్లో చూపించారు. అయితే కాంతా మూవీ ఓ కాలీవుడ్ సూపర్ స్టార్ బయోపిక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ బయోపిక్ ఎవరిదన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారంతా ఒకప్పుడు ఒక్క అవకాశం కోసం ఎదురు చూసిన వారే. ఎన్నో కష్ట నష్టాలను భరించి ఆటుపోట్లను ఎదుర్కొని ఎత్తు పల్లాలను చూసి ఇండస్ట్రీలో యాక్టర్స్ గా నిలదొక్కున్నారు. అలా ఆడియన్స్ చేత నీరాజనాలు అందుకున్న గొప్ప నటులు సావిత్రి, ఎన్టీఆర్ వంటి వారి బయోపిక్స్ ను తెరకెక్కించారు మన దర్శకులు. ఇప్పుడు దుల్కర్ హీరోగా వస్తున్న కాంతా మూవీ కూడా ఓ స్టార్ హీరో సినిమా అని ప్రచారం జరుగుతుంది. చరిత్ర మర్చిపోయిన ఆ మహానటుడే తొలితరం స్టార్ హీరో ఎంకేటి. పూర్తి పేరు మాయవరం కృష్ణమూర్తి త్యాగరాజ భగవతార్. ఎంజేఆర్ కంటే ముందే తమిళ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందారని ఇప్పటి ఆడియన్స్ లో చాలా తక్కువ మందికి తెలుసు. సౌత్ ఇండియా ఫస్ట్ సూపర్ స్టార్ గా పరిగణించబడే మాయవరం కృష్ణమూర్తి త్యాగరాజ భగవతార్ ఎన్నో హిట్ మూవీస్ లో నటించారు. యాక్టింగ్ మాత్రమే కాదు, క్లాసికల్ సింగర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. కర్ణాటిక్ శాస్త్రీయ సంగీతంలో మంచి పట్టు ఉంది. 1910లో పుట్టిన ఎంకేటి 1934లో వచ్చిన పావలక్కోడి సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్నో హిట్ మూవీస్ చేసి సూపర్ స్టార్ గా ఎదిగిన త్యాగరాజ్ భగవతార్ ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో ఆయన కెరీర్ మొత్తం తలకిందులైంది. చివరి రోజుల్లో సినిమా అవకాశాలు లేక కచేరీలు చేస్తూ గడిపారు. కాంతా మూవీలో ఆయన జీవితంలో కొన్ని కోణాలను ఆవిష్కరించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. 1934 నుంచి 1960 మధ్య త్యాగరాజ భగవతార్ 14 సినిమాల్లో నటిస్తే అందులో 10 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. 1944లో భగవతార్ ప్రధాన పాత్రలో వచ్చిన హరిదాస్ మూవీ మద్రాస్ బ్రాడ్వే థియేటర్లో వరుసగా 3 ఏళ్ల పాటు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే అదే ఏడాది ఆయన వ్యక్తిగత సినీ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. 1944లో సిఎన్ లక్ష్మీకాంతన్ అనే జర్నలిస్ట్ హత్య కేసులో త్యాగరాజ్ భగవతార్ ని ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు పోలీసులు. జర్నలిస్ట్ ని ఓ సినీ హీరో హత్య చేశాడన్న వార్త ఆ రోజుల్లో ఆడియన్స్ ను షాక్ కు గురిచేసింది. జర్నలిస్ట్ లక్ష్మీకాంతన్ కు హీరో త్యాగరాజ్ భగవతార్ కు మధ్య గొడవలేమైనా ఉన్నాయా అని అనుకున్నారు. "1943లో సినిమా తూతు అనే ఫిల్మ్ వీక్ అనే మ్యాగజైన్ ప్రారంభించిన లక్ష్మీకాంతన్ ఆ రోజుల్లోనే సినిమా పాత్రను విమర్శిస్తూ కథనాలు రాసేవాడు. దీంతో త్యాగరాజ భగవతార్ తో పాటు మరో నటుడు ఎస్ఎన్ కృష్ణన్, డైరెక్టర్ ఎస్ఎం శ్రీరాములు నాయుడు కలిసి మద్రాస్ గవర్నర్ ని కలిసి సినిమా తూతు మ్యాగజైన్ లైసెన్స్ రద్దు చేయించారు. ఈ కోపంతో లక్ష్మీకాంతన్ మరింతగా రెచ్చిపోయాడు. హిందూ నేషన్ పేరుతో మరో మ్యాగజైన్ మొదలెట్టి భగవతార్, కృష్ణన్, ఇతర టాప్ నటీనటుల మీద అనేక రూమర్లు, తప్పుడు కథనాలు ప్రచురించేవాడు. ఇలా రూమర్లు, స్కామ్లను చదివేందుకు అప్పటి జనాలు ఎగబడేవాళ్ళు. దీంతో కొద్ది రోజుల్లోనే లక్ష్మీకాంతన్ భారీ ఆస్తులను కూడగట్టుకున్నాడు. 1944లో లక్ష్మీకాంతన్ మద్రాస్ రోడ్లో రిక్షాలో వెళ్తుండగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలు పాలైన లక్ష్మీకాంతన్ తన లాయర్ని కలిసి వాంగ్మూలమిచ్చాడు. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పోలీస్ స్టేషన్ దగ్గర బండి ఆపి కంప్లైంట్ ఇచ్చాడు. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. లక్ష్మీకాంతన్ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా 6 అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిలో అప్పటి సూపర్ స్టార్ భగవతార్, మరో నటుడు కృష్ణన్, డైరెక్టర్ నాయుడు కూడా ఉన్నారు. డైరెక్టర్ నాయుడుని ఈ కేసులో నిర్దోషిగా తేల్చిన పోలీసులు భగవతార్, కృష్ణలను దోషులుగా తేల్చారు. ఈ కేసు కారణంగా అప్పటిదాకా భగవతార్ సంపాదించిన ఆస్తులను మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ కేసుకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిన భగవతార్ ఆ తర్వాత రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు. 30 నెలల పాటు జైల్లో గడిపిన భగవతార్ ఆ తర్వాత సినిమా అవకాశాలను అందుకోలేకపోయారు. జైలుకు వెళ్లటానికి ముందు భగవతార్ చేతిలో 12 సినిమాలున్నాయి. అయితే ఒక్క కేసు కారణంగా ఆయనతో సినిమా తీయడానికి ఏ దర్శక నిర్మాతలు ముందుకు రాలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత అప్పటికే మొదలుపెట్టిన రాజముక్తి, అమరకవి, శ్యామల, పుదువజువు, శివగామి సినిమాలు చేశారు. ఆ తర్వాత పూర్తిగా నటనకి దూరమైన త్యాగరాజ్ భగవతార్ భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు.
ఎన్నో దేవాలయాలు తిరుగుతూ సంగీత కచేరీలు చేస్తూ గడిపారు. చివరి దశలో డయాబెటీస్తో బాధపడిన త్యాగరాజ్ భగవతార్ పొల్లాచిలో ఓ కచేరీ చేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తి డయాబెటీస్ని తగ్గిస్తుందని ఓ ఆయుర్వేద మందు ఇచ్చారు. దాన్ని తీసుకున్న తర్వాత త్యాగరాజ భగవతార్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఆసుపత్రిలో చేరి వారం రోజుల తర్వాత మరణించారు. 1959 నవంబర్ 1న త్యాగరాజ భగవతార్ మరణించగా ఆయన చివరి సినిమా శివగామి 1960 ఫిబ్రవరి 9న విడుదలైంది. బతికున్నన్ని రోజులు త్యాగరాజ భగవతార్ని పట్టించుకుని జనాలు ఆయన మరణం తర్వాత తండోపతండాలుగా తరలొచ్చారు. ఆయన స్వస్థలం సంగిలియాండపురంలో త్యాగరాజ భగవతార్ అంత్యక్రియలు జరిగాయి. త్యాగరాజ భగవతార్ మరణం తర్వాత తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్మారక చిహ్నం కోసం 50 లక్షలు కేటాయించింది. ఇక ఆయన బయోపిక్ ఆధారంగానే దుల్కర్ సల్మాన్ కాంతా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.